ఆ చేరి వచ్చిన అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని బహుమానంగా దేవుడు ఇచ్చాడు. ఈ సాయంత్రం వేళ స్త్రీలమైన మనం చిన్న మందగా చేరి ఆయన ఆరాధించడానికి, పూజించడానికి, ఆయన మెల్లని తీయని స్వరాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం అండి. చేరి వచ్చిన అందరికీ కూడా వందనాలు. మరి కొండమ్మ గారు ప్రారంభ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అమ్మా కొండమ్మ ప్రేయర్ చేయమ్మా. తండ్రి ప్రభా పరిశుద్ధ పరమ తండ్రి మహోన్నతుడ దయగల దేవా కృపగల తండ్రి కృపామయడ సర్వాధిపతి సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త పొద్దు నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిరకలు సందాసుకొని సజీవ లెక్కలు ఉంచిన దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎదుగోనైనా చిన్న మందగా చేరి ప్రభా నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఇప్పుడు నాయన పాటలతో వాక్యంతో నేను దేవా గణపరుస్తుండగా ప్రభా మాకు రాల్సిన దీవెనలు మాకు వచ్చినట్లుగా సహాయం చేయి, కృప చూపు, దయచూపు. అనేక మంది ప్రభ మరి తండ్రి ఎంతమంది జాయిన్ అవుతున్నారు ప్రభ, బిడ్డలందరినీ నాయన నీ కృపలో భద్రపరుచుకొని మరి ప్రభా అందరి పట్ల నీ కార్యం జరిగించు ప్రభా. అందరూ నైనా ఒట్టిగా మట్టిగా కాకుండా ప్రభ అందరూ నైనా వాళ్ళ హృదయాల్లో నింపుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. మరి నైనా అయా 4 సంవత్సరాలు అయిపోతుంది తండ్రి, మరి కొనసాగుతూనే ఉంటుంది ఆగిపోకుండా సాగిపోయినట్లుగా సహాయం చేయి, కృప చూపు, దయచూపు. ఖచ్చితంగా తండ్రి 4 గంటలకు ప్రభ మరి ప్రభ ఎంతో మెలకు కలిగి మరి ప్రభా కొంతమందికి నైనా ఈ సమయంలో ఎంతో మంది మరి ప్రభా నిద్రలో ఉంటారు ప్రభా. మరి ప్రభా మాకైతే వారికందరికి లేని ధన్యత భాగ్యం మాకు ఇచ్చినావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. నేను మరి తండ్రి చక్కని వాక్యం మరి ప్రభ ఏది ఇష్టమంచి కాకుండా ప్రభ అన్ని సమాకారంగా అంతం ఆది అంతమై నువ్వే ఉండి నడిపించు ప్రభ. చక్కగా వివరించినట్లుగా సహాయం చేయి, కృప చూపు. మరి ప్రభ తేజక్కను బట్టి నాయన మరి తండ్రి దేవా అయ్యా జయమామ ఆంటీని బట్టి తండ్రి, మరి జయమనక్కను బట్టి ప్రభా, మరి తన శారక్కను బట్టి అయ్యా మరి అమృతక్కను బట్టి మరి ప్రభ ఎంతో ఆసక్తితో మరి ప్రభ పెద్దలందరూ కలిసి మరి తల్లిగారుగా మాకు ప్రభా ఒక తల్లిగా ఒక పొట్టినిండుగా మరి ఈ వాక్యం వినిపిస్తుంది. దాన్ని బట్టి కూడా వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. చక్కగా వివరించినట్లుగా సహాయం చేయ, కృప చూపు, దయచూపు. ఏ ఆటంకాలు లేకున్నట్లుగా సహాయం అనుగ్రహించకుండా అనేక మంది నైనా జాయిన్ కావాలి ప్రభా. అందరూ సమాకాలంగా జాయిన్ అయినట్లుగా సహాయం చేయ, రాలేని బిడ్డలు త్వరపెట్టి నడిపించు తండ్రి యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం ఘనత మహిమ ప్రభావములు తండ్రి దేవా. ఎవరికి మరి ప్రభ ఈ లోకంలో మరి తండ్రి ఎంతో మరి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా స్తుతులు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావం యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం అమ్మా కొండమ్మ, ప్రార్థన చేశావు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు అన్నమ్మ మోజస్ గారు జమ్మలపాలెం కదమ్మా, అన్నమ్మ మోజస్ గారు ఉన్నారు కదమ్మా. శరణ్య గారు ఉన్నారు కదా. ఓకే మరి పాట ద్వారా పాట పాడమ్మా. శబ్దం వస్తుందిరా, ఎక్కడ శబ్దం వస్తుంది? అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు కొద్దిమంది. వారి పేర్లు చెప్తాను చూడండి. కొండమ్మ, శరణ్య అంటే స్పీకర్లే. కొండమ్మ ఆఫ్ చేసుకో. తర్వాత పరిశుద్ధం ఆఫ్ చేసుకోవాలా, చేసుకుంది కదా ఇప్పుడు. ఇట్లా అవన్నీ ఏమేమో వినిపిస్తున్నాయి ప్రైవేట్ పాటలు. సో జయమణి అలాగే స్పీకర్ గారు తప్ప మిగతా అందరు మ్యూట్లోకి వస్తే గాని ప్రసంగంలో ఏ విధమైన శబ్దాలు లేకుండా మనం కామ్గా వినగలము. ఇప్పుడు పాట పాడుతుందా అన్నమ్మ? పాట పాడు. అన్నమ్మ పాట పాప పాడుతుందా? పాప పేరు ఏం పేరు? మేరీ పెర్సిస్ అక్క. అమ్మ అది సిస్టర్ పాట పాడి వాక్యం చెప్పడానికి కొంత కష్టం అవుతుంది కాబట్టి దాని తరఫున కుమార్తె పెర్సిస్ ఇప్పుడు పాట పాడి వినిపిస్తారు.
ఓకే పెర్సిస్ పాట పాడు. ప్రభునామంలో పాడమ్మా. ప్రభునామంలో అందరికీ వందనాలు. క్రైస్తవ రక్షణ సునాద కీర్తన నుంచి 746వ పాట పాడుకుంటాం. మీ ముఖం సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకున్నాను పెర్సిస్. మా సరిగా వినపడడం లేదు నాన్న. వినిపించడం లేదు. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందిలేండి. వినపడినట్టు. అట్లయితే వీడియో లేకుండా ఆఫ్ చేసుకున్నా, అప్పుడు స్వరం బాగా వినపడుతుంది, లేకపోతే వినపడడం లేదు. వెనుక ఉన్నవన్నీ మనతో ఏం వినిపించలేదు నాన్న, అంత కట్ కట్ అవుతాందిరా. ఏం సరిగా వినిపించలేదు మా. ఫోన్ దగ్గర పెట్టుకుంటాను. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. శ్రమయైన బాధైనను హింసైన కరువైన ఎదురైనను ఉన్నవైన రాబోవునవైన అధికారులైన ఎత్తైన లోతైనను నన్ను ఎడబాయ ప్రభు ప్రేమ జయమిచ్చును జయమిచ్చును నా యేసుతో జయమిచ్చును నా యేసువే. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. అందరికీ వందనాలు. వందనాలు నాన్న. పాట చాలా బాగుంది.
వాయిస్ కూడా బాగుంది, కానీ మధ్య మధ్యలో చాలా కట్ అయింది. చక్కటి పాట పాడావమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఇట్లా యవనస్తులు మరి ప్రభు సేవ కోసం ముందుకు రావాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. యవనస్తులు లేవాలమ్మా. నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ మరి యాక్టివేట్ కావాలి. నీ ఫ్రెండ్స్, నీ చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అట్లా మనం ఒక్కరినొకరే మరి పురుగులుకోవాలి దేవుని సేవలో. కాబట్టి యవనస్తులు ముందుకు రావాలి. ఇంకా చక్కగా దేవునికి స్తుతించేటట్టుగా దేవుని నిన్ను వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దేవునికి స్తోత్రం. అన్నమ్మ గారు, ఇప్పుడు మన సహోదరి, మన ప్రియ సహోదరి అన్నమ్మ మోసెస్ గారు వాక్యాన్ని పంచుకుంటారు. మరి సహోదరి మనకు సుపరిచితురాలే. మరి సహోదరుని గురించి మరి గజమ్మ గారు ఏమైనా ఇంట్రడక్షన్ ఏమైనా పలుకుతారేమో, తొలి పలుకులు ఓకే పలుకుతారేమో. ఓకే దేవునికి స్తోత్రం. అన్నమ్మ గారు పాతవారే, మాకు పాతవారు. మీకు కూడా ఒకసారి కాదు 2 సార్లు వాక్యం చెప్పారు, సాక్ష్యం కూడా చెప్పారు. కనుక ముఖ్యంగా మాకు పెళ్ళైన కొత్తలో మేము నంద్యాలకు వెళ్ళాము. నేను అన్నగారు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ తండ్రి గారు మేకల జాన్ గారు అంటారు. ఆయన గారు మాకు చాలా పరిచయం అయినారు. నేను ఇష్టపడే సేవకుల్లో ఆయన కూడా ఒకరు అనమాట. వీళ్ళ మమ్మీ గారు, అమ్మ పేరు ఏం పేరు నాన్న మర్చిపోయినా? సుందరమ్మ. నిజంగా ఎంతో చాలా పెద్ద సంతానం వీళ్ళది. ఎంతమంది మొత్తం అందరు మీరు? 5 మంది అక్క. మగ పిల్లలు ముగ్గురా, ఇద్దరా? 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. వీళ్ళ ఇంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, తండ్రి ఇంతకుముందు పొగాకు కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత చక్కగా దేవునికి సమర్పణ చేసుకుని చాలా కొద్ది స్థితిలో, ఒక పెద్ద కుటుంబము, పిల్లలు ఇంతమంది ఉన్నా కూడా తగ్గు స్థితిలో ప్రభు పిలుపుని అందుకొని దైవ సేవకు అప్పగించుకున్నారన్న మేకల్ జాన్ అన్న. అలాగూ ఇంకొక విశేషం ఈ కుటుంబం ప్రత్యేకత ఏంటంటే, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. వాళ్ళ సంతానం, వాళ్ళ అల్లుళ్ళు అందరూ దైవ సేవకే అప్పగించుకున్నారు. ఈ కుటుంబ ప్రత్యేకత ఇది అన్నమాట. యాకోబెతు అలాగే అమ్రాముకు 3 పిల్లలు కదా. ఎవరెవరు? అహరోను, అంతకు మిరియాము ఫస్ట్, అహరోను, తర్వాత మోషే. ఈ 3 దైవ సేవకు ఎలాగో ఆ తల్లిదండ్రులు సమర్పించారో అట్లా ఆ కుటుంబం మొత్తం కూడా దైవ సేవలో ఉన్నారు. అన్నమ్మ గారు పెద్ద కుమార్తె, 2 తమ్ముళ్ళు, ఆమెకి 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ గా వాళ్ళు సేవకు అర్పించుకున్నారు. సేవకుడినే ఆమె వివాహం చేసుకున్నారు. సేవకుడి పేరు కూడా మోసే. ఒక తమ్ముని పేరు మోసే, భర్త గారి పేరు కూడా అన్నమ్మ గారికి సేవలోనే ఉన్నారు. అలాగే జమ్ములపాలెం సోదరునిది. మరి భర్త ఉన్న ప్లేస్ లో సేవకు తాను కూడా వచ్చేసి భర్తను కలిగి స్థానిక సంఘంలో బ్రదర్ అసెంబ్లీలో తను సేవ చేస్తున్నారు. ఇటీవలే కొంత అనారోగ్యం, హార్ట్ సంబంధమైన అనారోగ్యం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు. స్టంట్ వేసారమ్మా, ఓపెన్ హార్ట్ సర్జరీనా? ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ. ఎప్పుడు మీకు ఎంత వయసులో జరిగింది? లాస్ట్ ఇయరే కదా? అవునక్క, లాస్ట్ ఇయరే జరిగింది. ఎన్నో సంవత్సరం మీకు అప్పుడు? నాకు అప్పుడు 59 అక్క. 59వ సంవత్సరం అంటే ఇంచుమించు 60వ సంవత్సరం. ఇప్పుడు 60వ సంవత్సరం. మరి ఇటువంటి 60 సంవత్సరం అంటే ముసలి ప్రాయమే. ఈ యొక్క ఏజ్ లో అడ్వాన్స్ అయిపోయిన ఈ ఏజ్ లో బిడ్డకు అనారోగ్యం కలిగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆయన ఈ సంవత్సరం అంతా బిడ్డను కాపాడి ఆరోగ్యంతో ఉంచారు. ఈ కుటుంబంలో చాలా మంది చక్కగా పాడతారు. వీరి చెల్లెలు మహబూబ్ నగర్ లో సేవకు అప్పగించుకున్నారు, దెబోరా అని. ఆ అమ్మాయి కూడా చక్కగా పాడుతుంది. అలాగే క్యాషియో కూడా ప్లే చేస్తుంది. ఆ అమ్మాయిని గురించి కూడా మనకు తెలుసు. అనేక సార్లు ఆమె కూడా వాడబడింది జూమ్ సేవలో. అలాగే ఇంకొక చెల్లి ఉంది కదమ్మా. ఆ చెల్లి ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది అక్క. ఎవరి భార్య తను? పీటర్ అక్క భర్త పేరు. ఆయన లేరు ఇప్పుడు. అవునా? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. కోవిడ్ అప్పుడు ఆమె హైదరాబాద్ లో ఉన్నారు. ఆమె నేను చూసినట్లేమో.
అమ్మా మిరియాం అక్క అమ్మాయి పేరు. ఓ బైబిల్ పేర్లన్నీ మీకే వచ్చినాయి, డాడీ మీకే పెట్టినారు ఇంత. అవును. అలాగా లవ్లీ ఫ్యామిలీ దేవుని చేతికి అప్పగించుకునే అన్ని ఉద్యోగాల కంటే ఈ పని మిక్కిలి గొప్పదని ఎవరన్నారు బైబిల్లో? గవర్నర్ గా ఉండిన నెహమ్యా అన్నాడు. కనుక అటువంటి ఉత్తమమైన కుటుంబం ఇది, ఉత్తమమైన దేవుని పనికి అప్పచెప్పబడిన కుటుంబం. నమ్మకంగా చేస్తున్నారండి, నమ్మకంగా చేస్తున్నారు. అది చాలా మంది సేవకుల నమ్మకత్వం లేదు ఈ దినాల్లో. బిడ్డలను దేవుడు అలా వాడుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు పాట పాడిన అమ్మాయి కూడా సింగరాయ కొండలో తన భార్య భర్త ఇద్దరు కూడా కలిసి సేవ చేస్తున్నారు. అది కూడా బ్రదర్ ఇన్ అసెంబ్లీనే, అందుకే దేవునికి స్తోత్రం. రీసెంట్ గా ఈ వారంలోనే వీళ్ళ చెల్లి కూడా దెబోరా కూడా వర్తమానం ఇస్తారు. ఇప్పుడు సోదరి దేవుని వాక్యాన్ని మనకు పంచుతారు కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా విని ఆత్మీయమైన మేలు పొందుదాం. అలాగే దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు ఈ సమయాన్ని అన్నమ్మ గారికి అప్పచెప్తున్నాం. మంచిది నాన్న, ప్రారంభించండి. అలాగే ఓకే. జూమ్ లో చేరవచ్చిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నాన్న మమ్మీ ఫేస్ సరిగ్గా కనపడడం లేదు, మైక్ కొంచెం డౌన్ లో పెట్టండి నాన్న, వీడియో కనిపిస్తుంది. పిల్లలు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్పండి. నా మాట వినపట్లేదక్క? బాగా వినిపిస్తుంది. మీ ఫేస్ నుదురు భాగం మాత్రమే కనిపిస్తుంది, మీ ముఖం కనిపిస్తుంది. పిల్లలు హెల్ప్ చేయమని చెప్పండి. ఓకే అమ్మా, ఇప్పుడు బాగుంది. ఓకే, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా రోజుల తర్వాత మరలా మీతో సహవాసం చేయడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చారు. ఆయన నామముకి మహిమ కలుగును గాక. మరి ప్రతిరోజు చాలా ఓపికగా మీరు ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపడతా ఉంటాను. ప్రతిరోజు జూమ్ మీటింగ్ అంటే అందరూ చేరి రావాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటది. మేము వారానికి ఒకసారి జూమ్ మీటింగ్ జరిగిస్తాము. మా పిల్లలు ఒక గ్రూపును వాళ్ళు కూడా నడిపిస్తున్నారు, యెరూషలేము కుమార్తెలు అనే ఒక గ్రూపు. ప్రతి శనివారం మాత్రమే జూమ్ మీటింగ్ ఉంటుంది. మిగతా రోజుల్లో చిన్న వర్తమానం, ప్రతిరోజు ఒక వర్తమానం ఉంటుంది. అయితే ప్రతిరోజు జూమ్ మీటింగ్ అంటే చాలా ఆశ్చర్యకరమే, ఎవరు ప్రతిరోజు జరిగించే వాళ్ళు లేరు. అయితే అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, మీకున్న మరి ఓపికను బట్టి. అక్క కొద్ది రోజుల క్రిందట నాతో ఫోన్ లో మాట్లాడి వాక్యం చెప్పాలమ్మా, ఇప్పుడు పర్వాలేదా ఆరోగ్యం అన్నారు. పర్వాలేదక్క అని చెప్పాను. నాకు 2 సార్లు స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత మరలా అది ఫెయిల్ అయిపోయింది. 2 నెలల తర్వాతనే అది ఫెయిల్ అయిపోయింది. మరలా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటానికి ఏమాత్రం నేను డాక్టర్స్ కి ఏమి అందుబాటులో అంటే ఈమె బ్రతకదు అన్ని వాల్స్ అన్ని కంప్లీట్ గా 90% బ్లాక్ అయిపోయినాయి అని చెప్పి అన్నారు. నేనైతే ప్రభు బ్రతికిస్తే ఆయన సేవనే చేస్తున్నాను, బ్రతికిస్తే మరలా ఆయన పనిలో ముందుకు సాగుతాను, లేదంటే ప్రభుతో ఉంటాను నేను అని నేనైతే నిర్ణయం చేసుకున్నాను. కానీ మా సంఘస్థుల గురించి నేను చెప్పకుండా ఉండలేను. ఎంత ప్రార్థన చేశారంటే, ప్రభు మా ముందు ఊరికి కూర్చున్నా చాలు, ఆమెను బ్రతికిస్తేనే మేము బ్రతుకుతాము అన్నంతగా ప్రార్థన చేశారు. వారం రోజులు వాళ్ళు భోజనం చేయకుండా, ఒక్క పూట భోజనం రాత్రికి మాత్రమే తిన్నారు. వారం రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మా సంఘస్థులు, సహోదరులు ముఖ్యంగా. మరి ఆమె లేకపోతే మేము బ్రతకలేము ప్రభువా, మా ఎదుట ఊరిక కూర్చుంటే చాలు, ఆమె ఏం వాక్యం చెప్పకపోయినా పర్వాలేదు అని వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారంట. నాకైతే నేను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి ఈ విషయాలన్నీ నాకేం తెలియదు. మరి అలాగ ప్రార్థన చేశారు. భక్తులు కూడా చాలా మంది ప్రార్థన చేయగా దేవుడు మరలా నాకు ఆరోగ్యం ఇచ్చి
నేను సజీవురాలుగా ఉండి మరలా ఆయన పనిని నేను చేయడానికి కొద్దిగా చిన్నగా స్త్రీల మీటింగ్ అది జరిగిస్తూ ఉన్నాను సంఘంలో. ఆ ఈ రోజు మీతో కూడా కలిసి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఈ అవకాశాన్ని కలుగజేశాడు. దేవుడు తప్పనిసరిగా ఆయన చిత్తంలో ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు. ఆ దేవుడు వాడుకునే మనుషులు దైవ గ్రంథంలో కొందరిని దేవుడు వాడుకున్నాడు. మరి అపోస్తులైన పౌలును 9వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 15వ వచనంలో అతడు అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అని ఆ మాట మరి చాలా నన్ను ఆకర్షించింది. అతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. దేవుడు కొందరిని వాడుకుంటాడు. అతడు ప్రభు ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పని చేయడానికి. మరి భక్తుడైన దావీదును కూడా ఇతడే నేను కోరుకున్నవాడు అని మరి క్లియర్ గా చెప్పినట్లుగా మనం మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 12వ వచనంలో చూడగలం. దేవుడు అలాగ భక్తులను చాలా మందిని వాడుకున్నాడు. మరి ఎవరెవరిని వాడుకుంటాడు అంటే ప్రార్థనాపరులను వాడుకుంటాడు ప్రభు. తర్వాత ధనాపేక్ష లేని వారిని వాడుకుంటాడు. తర్వాత ఆత్మీయులను దేవుడు వాడుకుంటాడు. మరి దేవునికి పనికి వచ్చే వారిని దేవుడు వాడుకుంటాడు. పనికి రాని వారు దేవునిలో వాడబడని వారు కొందరిని ఉన్నారు. అయితే అదే సమయంలో సాతానుడు కూడా కొందరిని సాధనాలుగా ఉపయోగించుకుంటాడు. దేవుడు వాడుకున్న మనుషులు అని మనం చాలాసార్లు కొన్ని ప్రసంగాలు విని ఉంటాము. అయితే సాతానుడు కూడా తన సాధనాలుగా వాడుకుంటాడు అంటే విశ్వాసులను వాడుకుంటాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం కూడా సాతాను ఎవరెవరిని ఉపయోగించుకుంటాడు, సాతాను ఎవరిని వాడుకుంటాడు, ఎలాంటి వారిని వాడుకుంటాడు సాతాను తన సాధనాలుగా ఉంచుకుంటాడు అంటే దేవుని నమ్మిన వాళ్ళను కూడా సాధనాలుగా ఉంచుకుంటాడు. అంటే ఆయన అన్యుల జోలికి వెళ్ళాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సాతానుకు సంబంధించిన వారు. అయితే ప్రభువుని నమ్ముకొని ప్రభులో కొనసాగుతున్న వారు కూడా కొన్నిసార్లు సాతాను వాళ్ళను ఉపయోగించుకుంటాడు. ఏ విధంగా ఉపయోగించుకుంటాడంటే 7 స్వభావములు గల వారిని నేను మరి 7 పాయింట్లు నేను చెప్తాను. 7 స్వభావం గల వారిని సాతానుడు తన సాధనాలుగా వాడుకుంటాడు సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని. కాబట్టి ఆ మాటలు మనము మరి ధ్యానం చేసే ముందు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి మా ప్రభువా, మరి ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ, మీ ప్రియ సహోదరులందరినీ దీవించండి. వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నవారు, వాక్యం వినాలని ఆశ కలిగిన వారిని, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, నాయన ఈ రోజు వాక్యం ద్వారా మా అందరినీ తృప్తిపరచండి. మరి మీ దీన సేవకురాలు మా ప్రభు మీ శిలువ చెంతగా మరుగుపరిచి మీరే మాట్లాడండి. మా మాటలు వ్యర్థం నాయన, మీ నోటి బూరగా మాత్రమే మీ దాసరాల్ని వాడుకోనండి. మరి పాట పాడి వినిపించిన నాయన కుమార్తెను కూడా మీరు దీవించండి. ఈ సమయంలో వాక్యం చెప్పుకోబోతుండగా నాయన మీరే సహాయపడమని, మీ సహాయాన్ని, మీ సన్నిధిని మాతో ఉంచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి దేవుడు వాడుకునే మనుషులు ఉన్నారు, సాతాను కూడా వాడుకునే మనుషులు సంఘాల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సాతాను మొదట ఎలాంటి వారిని ఉపయోగించుకుంటాడు అంటే యుక్తి గల వారిని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా చేసిన భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అని రాయబడింది. అవును, యుక్తి గల వారిని, అది యుక్తి గలది, సాతానుడు యుక్తి గలవాడే. తన యుక్తి చేత చాలా మందిని పడగొడతాడు. ఎందుకంటే సాతాను సర్పంలో ప్రవేశించి అబద్ధము, మరి అనుమానము, అవిశ్వాసం కలిగించి పవర్ మోసగించింది, ఆజ్ఞను అతిక్రమింప చేసింది. దాని ద్వారా పాపము, శాపము, మరణము మనందరికి సంప్రాప్తమైంది. సాతాను మొట్టమొదటిగా హవ్వను పడేసింది.
కాబట్టి మరి లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో కూడా తమ తరమును బట్టి చూస్తే యుక్తిపరులై ఉన్నారు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి యుక్తిపరులుగా చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు. యుక్తి చేత ముందుకు రావాలనుకుంటారు. యుక్తి లేక కుయుక్తితో ఉండేవారు ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఆయన మరి స్వర్గనిచ్చి సంపాదించిన ఆయన ప్రజల్లో యుక్తిని చూడాలని ప్రభు ఇష్టపడటం లేదు. యుక్తి అవసరం లేదు మనకు. కానీ యుక్తి గల వారుగా చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే సాతానుడు మొదటి బాణమే యుక్తి. ఆ యుక్తిని ప్రదర్శించి అవ్వను పడగొట్టి మరి పాపం చేయడానికి కారణమైంది అవ్వ. కాబట్టి యుక్తి గల వారిని సాతానుడు ఉపయోగించుకుంటాడు. సమూయేలు 2వ గ్రంథంలో కూడా 14వ అధ్యాయం 2వ వచనంలో తెకోవలో యుక్తి గల స్త్రీ ఒక ఆమె యోవాబు ఆమెను తీసుకొని వచ్చి దావీదు ఎదుట నిలబెట్టి అబ్షాలోము దావీదుకు మాటలు లేని సమయంలో ఆ యుక్తి గల స్త్రీ నుండి మాటలు ఆమె మాట్లాడి వారిద్దరికి సమాధానం చేయటానికి యోవాబు ఆమెను ఉపయోగించుకున్నట్లుగా ఉంది. కాబట్టి యుక్తి గలవారు ఆ దినాల్లో కూడా ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. యుక్తి ఏమాత్రం దేవుని పిల్లలకు పనికిరాదు. అది సాతాను సంబంధమైంది. యుక్తి అవసరం లేదు. తర్వాత రెండవది స్వేచ్ఛాపరులను సాతానుడు ఉపయోగించుకుంటాడు. స్వేచ్ఛగా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తోడుగా ఉండడానికి హవ్వని ఇచ్చాడు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉంటే, స్వేచ్ఛాపరుడుగా ఉంటే ఇష్టానుసారంగా ఉంటాడని తోడుగా హవ్వని ఇచ్చినట్లుగా ఉంది. కాబట్టి కానీ హవ్వ మాత్రం స్వేచ్ఛగా బయటకు వచ్చింది. ఆదామును వదిలిపెట్టి స్వేచ్ఛగా అలాగ తోటలోకి వచ్చినప్పుడే సాతాను చేతిలో బందీ అయిపోయింది ఆమె. స్వేచ్ఛగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. నేను సపరేట్ గా ఉండాలా, నేను సొంతగా ఆలోచన చేయాలి, నాకెవరు ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు, నేనే ఆలోచిస్తాను, నాకు అన్నీ తెలుసు, ఎవరి మాట వినను అని అనేవాళ్ళు ఉంటారు. బైబిల్ గ్రంథంలో మరి స్వేచ్ఛగా ఉన్నప్పుడే, ఫ్రీగా అట్లా బయటకు వచ్చినప్పుడే సాతానుడు వల వేసేశాడు అవ్వకు. కాబట్టి అంతేకాకుండా ఆదికాండం 36వ అధ్యాయంలో 34వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో దీనా ఉంది. దీనా కూడా మరి ఆ దేశపు కుమార్తెలను చూడాలని బయటకు వచ్చింది. ఆ దేశంలో ఎలాగుంటారో మరి నేను చూడాలనిపిస్తుందని మరి తల్లి తండ్రిని ఒకవేళ బలవంత పెట్టిందేమో నేను వెళ్ళొస్తానని. స్వేచ్ఛగా అలాగూ బయటకు వచ్చినప్పుడు మరి ఆమె ఏమైపోయింది అంటే, మరి ఆ దేశపు రాజు కుమారుని చేతిలో ఆమె కూడా బందీ అయిపోయింది, పాపంలో పడిపోయింది. అలాగ స్వేచ్ఛగా తిరగాలనుకున్నప్పుడు ఆమె జీవితం పాడైపోయింది. అన్నలు ఉగ్రులైపోయినారు, నరహంతకులు అయిపోయారు. కాబట్టి స్వేచ్ఛ అనేది అవసరం లేదు విశ్వాసికి, సొంతగా ఉండాలి అని. స్వేచ్ఛగా తిరుగునది దాని మరి సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. స్వేచ్ఛగా తిరుగునది 7వ అధ్యాయం 11వ వచనంలో స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలవవు అని. చాలా మంది పాదాలు ఇంటి దగ్గర నిలవవు, అటు ఇటు అటు ఇటు తిరిగి రావాలి. ఎవరేం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుసుకోవాలి. కాబట్టి స్వేచ్ఛను ఇష్టపడతారు చాలా మంది. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అతడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి అని సామెతల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. వేరుండగోరువాడు, కొందరు వేరుగా ఉండాలనుకుంటారు, కొందరు సంఘానికి వేరుగా ఉండాలనుకుంటారు, కొందరు కుటుంబానికి వేరుగా ఉంటారు, సొంత వారికి వేరుగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళ మాటలు వినాల్సి వస్తుందని. సంఘం నుంచి వేరయ్యే వాళ్ళు ఉంటారు. ఈ సంఘంలో అన్ని మరి ఈ కట్టడలు లేక ఈ క్రమాలు ఉండలేము మేము అని వేరుగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాక్యం సూటిగా తగిలినప్పుడు ఈ వాక్యం మాకు అవసరం లేదు అని వేరుగా ఉండాలనుకుంటారు. అందుకని లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని రాయబడింది. ఎవరు ఆ లెస్ అయిన జ్ఞానం? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేస్తాము? ఏమీ చేయలేము. ఇలాంటి వారిని సాతానుడు తన సాధనాలుగా ఉపయోగించుకుంటాడని మనం మర్చిపోకూడదు. అందుకని స్వేచ్ఛ అనేది మనం ఇష్టపడడానికి వీల్లేదు. మనం కలిసి ఉండాలి, సహవాసంగా కలిసి ఉండాలి.
దేవుని పిల్లలు స్వేచ్ఛ అవసరం లేదు. మూడవది అధికార వాంఛ లేక పదవి వాంఛ అనేది అది ప్రాముఖ్యమైనది సంఘాల్లో. నేటి దినాల్లో దాని ద్వారా సంఘాలు చాలా పతనం అయిపోతా ఉన్నాయి. నేను పెద్దగా ఉండాలి, నేను అధికారం చెలాయించాలి, నేను పాటలు పాడాలి, నేనే పాట ఎత్తాలి, నేనే నడిపించాలి అని ఒక అధికారాన్ని, నేను ముందుగా ఉండాలి, నేను పెద్దగా ఉండాలని ఒక ఆశను కలిగి ఉంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైంది. సాతానుడు అలాంటి వారిని ఉపయోగించుకుంటాడు. సాతాను కార్యాలు అలాంటి వారి ద్వారా జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి పదవీ వాంఛ గల వారిని సాతానుడు ఉపయోగించుకుంటాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మొదటి నుంచి చాలా వచనాల్లో అక్కడ కోరహు, దాతాను, అబీరాములు మోషేకు విరోధంగా లేచినారు. ఎందుకంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? నువ్వే కాదు, మేమందరం కూడా పరిశుద్ధులమే, మేమందరం కూడా పరిశుద్ధపరచబడిన వారమే, నువ్వు మాత్రమే పరిశుద్ధుడువేం కాదు అని మోషే మీద తిరుగుబాటు చేసిన వారుగా మరి దాతాను, అబీరాము, కోరహు వారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అది అధికారం వాంఛ. మేము కూడా పెద్దవాళ్ళు, ఎప్పుడు మోషేనే నడిపించాలనా? ఎప్పుడు వాళ్ళైనా పెద్దవాళ్ళు? దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి మోషే. దేవుని చేత వాడబడుతున్నాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు మోషే. మరి ప్రతిదీ స్వరం ఇచ్చి మోషేతో మాట్లాడినాడు దేవుడు. అలాంటి మోషే మీద తిరుగుబాటు చేసిన వారు అది అధికారం వాంచగలిగిన వారుగా కనబడుతున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. గొప్పవారుగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారు ఎలాగ ఉండాలంట? చాలా చిన్నవారుగా, పరిచారకులుగా ఉండాలంట. ఎవడు గొప్పవాడై ఉండకూడను, వాడు పరిచారకుడై ఉండాలి. పరిచర్య చేసే దానికి ఎవరు ఇష్టపడరు. నేనేంటి పరిచర్య చేయడము, నా స్టేటస్ ఏంటి, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఇంత గొప్ప కదా, నేనెందుకు పరిచర్య చేయాలి అనే మనసు గలవారు ఎప్పుడు హెచ్చించుకోవాలనుకుంటారు. ఎవడు గొప్పవాడై ఉండగోరును. ఈ మాట నిజంగా ఎంత ప్రభువే అక్కడ మాట్లాడినాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో జెబెదయి కుమారుల తల్లి తన పిల్లలను తీసుకుని వచ్చి, ప్రభువా నా కుమారులను నీ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకోమని ఒక కోరిక కోరింది. ఆమె మరి తన కుమారులను ప్రభు ప్రక్కన ఉండాలని కోరుకుంది. కానీ శిష్యులు చాలా వ్యసన పడినట్లుగా అక్కడ కనబడతా ఉంది. ఆమె వాళ్ళ పిల్లలైనా అలాగుండేది అన్నట్లుగా. అయితే ప్రభు అన్నాడు, ఎవడు గొప్పవాడై ఉండకూడను. అయితే నా ప్రక్కన కూర్చునేది నా సెలవు కదా, అది నా తండ్రి చిత్తంలో, నా తండ్రి ఇష్టము అని అక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి గొప్పవారుగా ఉండాలి, నేను పెద్దగా ఉండాలి అనుకునేవారు ముందు పరిచర్య చేయాలి. దేవుని మరి పరిచర్య ఎంతో ఉంది సంఘంలో. ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలు చేస్తేనే సంఘం ముందుకు వెళ్తుంది. ఏ పరిచర్య చేయకుండా అందరం బోధించేవారుగా ఉంటే కుదరదు కదా. అందరం ప్రార్థించేవారుగా ఉంటే కుదరదు. ప్రార్థించేవారు కావాలి, బోధించేవారు కావాలి, భోజనం వండి పెట్టేవారు కావాలి, మందిరం శుద్ధీకరించే వాళ్ళు కావాలి. ఎన్ని పరిచర్యలు. సువార్తకు వెళ్ళేవారు కావాలి, సువార్తకు వారి చేతులు చాపేవారు కావాలి. ఇంతమంది ఉంటేనే ఆ సేవ ముందు కొనసాగుతుంది. అన్ని రకాల ప్రజలు, అందరినీ దేవుడు వాడుకుంటాడు. అయితే ఒక్కొక్కరికి ఒక తలాంతు ప్రకారంగా ఎవరికి ఏమి మరి ఆయన అప్పగించాడో దాన్ని మాత్రమే చేయాలి. చాలా మంది మరి మా సంఘంలో నేను చాలా సార్లు ఒక విషయం చెప్తూ వచ్చాను. ఢిల్లీలో మరి మిషనరీ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడ అందరు లోపలికి చెప్పులు అక్కడ వదిలి అందరు మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయినారంట. అంటే చెప్పులు ఎట్లా వదులుతారు మందిరం మీటింగ్ హాల్ ముందు? ఎక్కడ పడితే అక్కడ ఎవరికి ఇష్టమైన దగ్గర అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ మీటింగ్ నుంచి మళ్ళీ భోజనానికి బయటకు వచ్చేసరికి ఆ చెప్పులన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టున్నాయంట, వరుసగా పెట్టున్నాయంట. స్త్రీలవి స్త్రీల వైపు, పురుషులవి పురుషుల వైపు వరుసగా చెప్పులు పెట్టున్నాయి. ఎవరు పెట్టారు? మనం ఇందాక వదిలినప్పుడు అలా లేవు కదా, మనం ఎట్లా పడితే అట్లా వదిలినాం. ఇప్పుడు ఎందుకు ఇట్లా క్రమంగా ఉన్నాయని ఒకరు ఒక మీటింగ్ లో అనుకున్నారు. మళ్ళీ రెండో మీటింగ్, అలాగ 4 రోజులు 5 రోజులు జరిగిన మీటింగ్ లో ప్రతి మీటింగ్ అయిపోయిన వెంటనే చూస్తే అవన్నీ చాలా క్రమ పద్ధతిలో
ఎవరు చేస్తున్నారని ఒక సహోదరుడు గమనించాడు. గమనిస్తే ఎవరు ఆ చేస్తున్న సహోదరుడు అంటే ఆయన ఒక పెద్ద కలెక్టర్ అంట కేరళలో. ఆయన కలెక్టర్ అంట. మీరేం చేస్తుంటారు బ్రదర్ అంటే, నేను కలెక్టర్ నండి, ఐఏఎస్ ఆఫీసర్ని, మరి ప్రస్తుతం ఫలానా జిల్లా కలెక్టర్ గా ఉన్నాను నేను. అవును, మీరెందుకు చేస్తున్నారు ఈ పని? యవనస్తులు చేస్తారు కదా అని. లేదు లేదు, దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు, నేను ఈ పని చేస్తాను, ఇది నా ప్రభు నాకు అప్పగించాడు అని. నిజంగా ఆ మాట నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయినాను. చాలా సార్లు మా సంఘంలో ఈ మాట జ్ఞాపకం చేశాను. ఆ మాట విని మా సంఘంలో మరి విఆర్ఓలు ఉన్నారు, 2 భార్యాభర్తలు, బ్రాహ్మిన్స్ వాళ్ళు. అన్నపూర్ణమ్మ అని మీరు పాట, అన్నపూర్ణమ్మ గారి పాట వింటూ ఉంటారు అప్పుడప్పుడు. అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు మరదలు విఆర్ఓలు, మా సంఘ సహోదరుడు సహోదరి అన్నపూర్ణమ్మ గారు కూడా బ్రాహ్మిన్స్ వాళ్ళు. మరి మాకు దగ్గరలోనే 5-6 రూపాయల ఛార్జీలోనే వాళ్ళ ఊరు. ఇక్కడికి ఆరాధనకు వస్తారు. ఇప్పుడు వారి పిల్లలు అన్నపూర్ణమ్మ కుమారుడు ఉద్యోగం బట్టి కందుకూరులో ఉంటున్నారు. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఆమె తమ్ముడు మరదలు విఆర్ఓ. ఆ అన్న చాలా మర్యాదస్తుడు, చాలా మరి విధేయత కలిగిన వాడు. ఇక్కడ జమ్ములపాలెంలో అందరూ పల్లెటూరు వాళ్ళు, అందరూ పనులకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ చెప్పులు కూడా అంత శుభ్రతగా, కొందరు చెప్పులు శుభ్రతగా ఉండవు. కానీ ఆయన ప్రతి జతను 2 చేతులతో పట్టుకొని నీట్‌గా, కాలుతో జరపడు. చాలా మంది కాలుతో జరుపుతారు గానీ, ఆయన 2 చేతులతో, "అన్నా, అన్నా ప్లీజ్ అన్నా మీరు పెట్టొద్దన్నా. నేను పిల్లలతో పెట్టిస్తానన్నా." అంటే, "లేదక్క నేను పెట్టాలి. కలెక్టర్ గారే పెడితే నేనెంత" అనంటాడు. అంటే అలాంటి మరి అన్నిట్లో తక్కువ పరిచర్య అని ఎంచుకునేదాన్ని ఆయన గొప్ప పరిచర్యగా ఎంచుకుంటున్నాడు. ఎందుకు మనం ఆ పని చేయలేకపోతాం చాలా సార్లు? మనం ఎప్పుడు గొప్పవారుగా ఉండాలనుకుంటాం. నువ్వు పదవి వాంఛ కలిగిన దానివైతే నువ్వు ముందు పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. కాబట్టి మరి అధికారులుగా ఉండాలనే ఆ ఆశను మనం తీసివేసుకోవాలి. అలాంటి వారిని కూడా ఆహ్, సాతానుడు తన సాధనంగా వాడుకుంటాడు. అలాంటి వారిని ఉపయోగించుకొని సంఘములో గలిబిలి చేయడానికి కారణమవుతుంది. కాబట్టి మరి మోషేకు విరోధంగా లేచి వారు ఏమైపోయినారంటే, భూమి వారిని మృంగివేసినట్లుగా ఉంది. భూమి తన నోరు తెరిచి వ్యతిరేకంగా లేసినందువలన, ఆ వాంఛ వలన మోషేకు వ్యతిరేకమైనట్లుగా ఉంది. కాబట్టి మరి ఈ లోక అధికారి ఎవరు అంటే, సాతానుడు ఈ లోక అధికారి. యోహాను సువార్త 14:30 ఈ లోక అధికారి వస్తున్నాడని తన శిష్యులతో ప్రభువే అక్కడ మాట్లాడినట్లుగా ఉంది. అధికారం చేయడానికి త్వరగా రాబోతున్నాడు. మనం అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. సాతానుడు పాలన చేయడానికి రావాలనుకుంటున్నాడు. కానీ అయితే మనం మాత్రము అధికార వాంఛ లేని వారుగా, తగ్గింపు హృదయాన్ని కలిగిన వారుగా, పరిచారకులముగా, పరిచారకు రాండ్రముగా దేవుని మందిరంలో మనం పెరగవలసింది. కాబట్టి దేవుని పరిచర్య చేయడానికి ఏమాత్రం వెనుకాడకూడదు. ఇది 3వది. అయితే 4వది, అసూయ గల వారిని కూడా సాతానుడు ఉపయోగించుకుంటాడు. సంఘంలో అసూయ కలిగిన వారు కూడా లేకపోలేరు. సంఘంలో అసూయ, మరి ఈర్ష, పగ, ద్వేషము కలిగిన వారు కూడా ఉన్నారా? సంఘంలో ఇవి కూడా ఉన్నాయి అంటే, ఇవన్నీ ఉన్నాయి సంఘంలో. ఈర్ష పాతాళం అంత కఠోరమైనది. పరమగీతాలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈర్ష అనేది, ఒకరి మీద ఒకరికి ఈర్ష. ఒకరు పాట పాడితే మరొకరికి ఈర్ష. ఆమె చాలా బాగా పాడిందని చెప్తే మరొక ఆమెకి చాలా కష్టం. నేను కూడా బాగా పాడానని చెప్పాలి కదా అనుకుంటారు. బాగా పాడితే బాగా పాడింది అంటారు. బాగా పాడకపోతే బాగా నేర్చుకోమ్మా అంటారు. నేనైతే చెప్తాను, అమ్మా పాట మరి శృతి కుదరలేదు నీకు, రాగం, తాళం, పల్లవి ఉండాలి, తాళం పడాలి చక్కగా అని చెప్తాను. ఏమైనా అనుకోనియండి, చెప్పాల్సిన బాధ్యత మరి నా మీద ఉంది కాబట్టి సంఘంలో నేను అలాగే చెప్తా ఉంటాను. కాబట్టి అసూయ, పగ, ద్వేషము, కుళ్ళు, వ్యసనము ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. ఇలాంటి వారిని కూడా సాతానుడు ఉపయోగించుకుంటాడు. మరి రాహేలు ఆదికాండం 30వ అధ్యాయంలో ఉంది కదా, రాహేలు తన అక్క యందు అసూయపడి యాకోబు మీద పోట్లాడినట్లుగా ఉంది. అక్క మీద అసూయ పడింది. ఎందుకు అసూయ?
అక్క కుమారులను కంటుంది, సంతానాన్ని కంటుంది. కానీ రాహేలుకు సంతానం లేదు. అందువలన అక్క మీద అసూయ పడినట్లుగా కనబడుతుంది. అసూయ దేవుని పిల్లలకు చాలా ప్రమాదకరమైంది, ఎంతో ప్రమాదం. ఎందుకు అసూయ? సంఘంలో కొందరు చక్కగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రార్థనాపరులైన వాళ్ళు ఉంటారు, కొందరు చేయని వాళ్ళు ఉంటారు, అయితే చేసే వాళ్ళ మీద అసూయ కలిగిన వాళ్ళు ఉంటారు. ఇది సాతాను యొక్క గొప్ప ఆయుధంగా మనం గుర్తుంచుకోవాలి. అందరూ పని చేయాలి, అయితే వారిలో కొందరికి ఆ మరి ఆ టాలెంట్ లేకపోవచ్చు, మరి ఆమె చేయొచ్చు, అయితే ఆమెను బట్టి ప్రభువును స్తుతించాలి. అంతేకాని అసూయ ఏమాత్రం దేవుని పిల్లలకు పనికిరాదు. యోసేపు మీద అసూయ పడ్డారు అన్నలు. ఎందుకు అసూయ పడ్డారు? యోసేపు మరి ఆయనకు వచ్చిన కళలను బట్టి అసూయ పడినారు. ఆ కళలు వాస్తవంగా మరి ఆయనకి ఏ కళ వచ్చిందో ఆ కళ నెరవేరేంత వరకు దేవుడు వదిలిపెట్టలేదు యోసేపును. అయితే ఆ కళలను బట్టి యోసేపు మీద అసూయపడి యోసేపును అమ్మి వేశారు, గుంటలు వేశారు, బాధ కలిగించారు. అసూయపడే వాళ్ళు అంతటితో మౌనంగా లోపల అసూయపడరు, బాధ కలిగిస్తారు, వేదన కలిగిస్తారు. కానీ వాటిని కూడా మరి ఊర్చుకునే వారు కూడా సంఘాల్లో లేకపోలేదు. అసూయ చాలా ప్రమాదకరమైంది. బైబిల్లో కొందరు అసూయ కలిగిన వాళ్ళు. దావీదు మీద సౌలుకు అసూయ, అసూయతో దావీదును చంపాలనుకున్నాడు. అసూయ చంపడానికి కూడా దారి తీస్తుంది, ఏమైనా చేయనిస్తుంది అసూయ. దేవుని పిల్లలకు అసూయ ఉండకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరి సౌలు దావీదును చంపాలనుకుని అతడే చచ్చినట్టుగా ఉంది. ఎవరైతే అసూయ పడతారో మా వారు చెప్తుంటారు వాక్యంలో, ఎవరో బాగా మంచిగా ఉన్నారని వాళ్ళని గురించి ఏడ్చి ఒక కన్ను పోయిందంట. అయ్యో నా కన్ను ఒకటి పోయింది అని ఏడుస్తే రెండో కన్ను కూడా పోయిందంట. ఇలాగ ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు, అసూయ పరులు. మీలో కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటున్న వారు కారా అని రాయబడింది. మీలో అసూయయు కలహములు ఉండగా. సంఘాల్లో అసూయ కలహాలు ఉన్నాయి. మరి శరీర సంబంధులైన మనుషులు, సంఘంలో ఆత్మీయులు, శరీర సంబంధులు, 2 రకాల వాళ్ళు ఉంటారు. శరీర సంబంధుల్లో అసూయ ఉంటది, ద్వేషం ఉంటది, కలహాలు ఉంటాయి. ఎప్పుడు ఏమంటే తగాద పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. దేవుని పిల్లలకి ఇలాంటివి ఉండకూడదు. మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు కారా. మనుషులలాగా మనం నడుచుకోవడానికి లేదు. మనం ఆత్మీయ పర సంబంధులం, మనం ఆత్మీయులం, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి మరి గలతీ పత్రికలో కూడా 5వ అధ్యాయం 26వ వచనంలో, ఒకరి యందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము అని రాయబడింది. ఎంత తేటగా మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంలో మరి ఆ ప్రాబ్లం ఉందేమో ఒకవేళ. అందుకని మీరు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయపడవద్దు, అనవసరంగా అతిశయపడొద్దు, నేను గొప్ప అని ఇతరుల మీద అసూయ ఉండకూడదు అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొందరు అసూయ చేత కూడా మరి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుంది. అసూయ చేతను, కొందరు అసూయ చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. అవును, దేవుని పిల్లల మీద అసూయ కలిగి ఇంకొక సంఘం పెట్టుకుని క్రీస్తును ప్రకటించటమే అంతే అనుకుంటున్నా నేను. అసూయ చేత కూడా దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. కాబట్టి అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకని పేతురు భక్తుడు కూడా ఆ మాటను జ్ఞాపకం చేస్తూ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, సమస్తమైన వేషధారణ అసూయను మాని క్రొత్తగా జన్మించిన శిశువుల్లాగా ఉండాలంట. సమస్తమైన వేషధారణ అంటే సమస్తమైన అసూయ. అసూయలో రకరకాలు ఉన్నాయా? మరి సమస్తమైన అసూయను మాని ఎలా ఉండాలంటే క్రొత్తగా జన్మించిన శిశువుల్లాగా ఉండాలి. క్రొత్తగా జన్మించిన బిడ్డ అసలు ఏమి అసూయ, ద్వేషము, ఎవరి మీద కోపం ఉంటుందా? కొత్తగా పుట్టిన బిడ్డ ఎలాగుంటది? ఎంతో పవిత్రంగా ఉంటుంది, ఏమీ తెలియదు లోకం. అలాంటి వారుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అలాంటి వారుగా ఉండాలి అని ఆయన చూడాలనుకుంటున్నాడు. కాబట్టి అసూయ గల వారిని కూడా సాతాను ఉపయోగించుకుంటాడు. తర్వాత 5వది నేను 4 చెప్పాను కదా. 5వది
కోపము గల వారిని కూడా సాతాను ఉపయోగించుకుంటాడు. ఎందుకు ఈ మాటలు సాతాను యొక్క సాధనాల గురించి చెప్తున్నాను? దేవుడు వాడుకునే మనుషుల గురించి చెప్పాలి కదా అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ మరి ఈ వీరిని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వారు సంఘాల్లో ఉన్నారు కాబట్టి సంఘాలు పతనం అవ్వటం, సంఘాల్లో కలహాలు రావటం, నెమ్మది లేకపోవటం, సేవకులకు బాధ కలిగించటం, ఇబ్బంది కలిగించటం, గలిబిలవ్వటం కారణం ఏంటంటే ఇలాంటి వారు సంఘాల్లో ఉన్నారు. వీళ్ళు మార్పు చెందాలి. వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేయవలసింది. వారిలో నేనున్నానేమో ఒకవేళ అని మనం పరీక్ష చేసుకోవాలి. కోపము గలవారిని, కొందరికి కోపము కదిలితే చాలు త్వరగా కోపం వస్తుంది. ఆదికాండంలోనే కోపము, మొట్టమొదటి కోపం గించుకున్న వ్యక్తి కయ్యూను. తన తమ్ముడైన కయ్యూనుకు హేబేలు మీద మిక్కిలి కోపం వచ్చిందంట. మిక్కిలి కోపం వచ్చి తన తమ్ముడిని చంపివేశాడు. కోపము కూడా మరి నరహత్యకు దారి తీస్తుంది. కోపము, మానము, ఆగ్రహము, వీడుము అని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. కాబట్టి మనము కోపం ఒకవేళ కోపగించుకుంటున్నామా, అది దైవ సంబంధమైన కోపంగా ఉండాలి. వెంటనే మర్చిపోవాలి. కొన్నిసార్లు నేను కూడా మరి సంఘస్థులు స్త్రీల మీద త్వరగా మరి దైవ పనులు చేయకపోతే, త్వరగా మీటింగ్ రాకపోతే, మీటింగ్ వార కూడికలకు రాకపోతే నేను కోపడుతుంటాను. ఎందుకు బైబిల్ స్టడీకి రాలేదు, ఎందుకు మరి స్త్రీల ఉపవాస ప్రార్థనకు రాలేదు. ఈ రోజు కూడా స్త్రీల ఉపవాస ప్రార్థన జరిగింది మాకు 10 గంటల నుండి. ప్రతి గురువారం స్త్రీల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి ఎందుకు రాలేదని కోపపడతాం. అయితే కొన్నిసార్లు కోపడటం అవసరము. అది దేవుని కార్యాల విషయంలో కోపపడాలి, కానీ అంతకు మించి కాదు. అయితే మరి కోపం కూడా కొన్నిసార్లు అనవసరమైన వాటి మీద కోపగించుకొని చాలా సార్లు దేవుని కోపానికి గురి అవుతుంటాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో, కోపోద్రేకి యగువాడు కలహమును రేపును. కోపము కలహాన్ని రేపుతుంది. ఆ కోపము అంతటితో ఆగిపోదు. కలహాన్ని రేపి అది పెద్దది చేస్తుంది. చాలా గలిబిలైపోతుంది. 29-22లో కూడా అలాగ రాయబడి ఉంది. అందుకని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. కొలసి 3:8లో కూడా కోపమును విసర్జించుడి అని రాయబడింది. కాబట్టి కోపం గల వారిని కూడా సాతాను ఉపయోగించుకుంటాడు. అలాంటి వారిని కూడా దేవునికి ఇష్టం ఉండదు. తర్వాత ఆరవది ధనాశ పరులను మరి సాతాను తన సాధనంగా ఉపయోగించుకుంటాడు. ఇలాంటి వారు కూడా ఉన్నారా సంఘంలో అంటే? ధనాశ కలిగిన వారు ఉన్నారు. దేవుని పిల్లలు ధనం మీద ఆశ, ధనము సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, బ్యాంకులో వేసుకోవాలి, అందరికంటే ఎక్కువగా సంపాదించాలి, ఎక్కువ డబ్బు ఉంది అనిపించుకోవాలని ఆశ కలిగిన వారు లేరా? ధనము ఎంత ప్రమాదకరమైందో విశ్వాసికి ఇంకా ప్రమాదకరమైంది. కాబట్టి ధనాశ పరులను సాతానుకు చాలా ఇష్టం, చాలా దగ్గర అవుతాడు వారికి. ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనకున్న వాటితోనే చాలు. మనకి ధనం కొరకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మేము మా పిల్లలకి కూడా చిన్నప్పుడు అదే నేర్పించడం. డబ్బుల విషయంలో చాలా మంది రూపాయి బిళ్ళ కింద పడినా కూడా దాన్ని ఎట్లా అనుకొని తీసుకుంటా ఉంటారు. అమ్మో, డబ్బులను తొక్కుతావేంటి అని అంటారు. మా పిల్లలకి మేము ఏదైనా డబ్బులు ఇస్తే కాళ్ళ వేళ్ళ మధ్యన పెట్టుకుంటారు. కూర్చొని ఉంటారు కదా, కాళ్ళకి మధ్యలో వేళ్ళు మధ్యలో పెట్టుకుంటారు. అదేంటి నాన్న అక్కడ పెట్టావంటే, దాన్ని లెక్క చేయొద్దన్నారు కదా మీరే అని చెప్తుంటారు మాకు. కాబట్టి ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎంతవరకు అంతవరకే, మన అవసరతలు తీర్చుకునేంత వరకే. కానీ ధనము మనకు అదొక విగ్రహం అవ్వకూడదని దేవుని వాక్యంలో కనబడుతుంది. ధనాన్ని ఆశించిన వారు, గెహాజీ ధనాన్ని ఆశించి పుష్టివ్యాధి తెచ్చుకున్నాడు. ధనాన్ని ఆశించి ఆకాను కుటుంబంతో కూడా మరణం అయిపోయినట్టుగా ఉంది. కాబట్టి ఇలాంటి ఆశను దేవుని పిల్లలు మరి ఉంచుకోరాదని దేవుని వాక్యంలో కనబడుతుంది. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడని కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది. ధనాపేక్షను చంపివేయాలంట. ఒకవేళ మనలో ఉందేమో ధనం మీద ఆశ, దాన్ని చంపేసేయండి అని కొలసి పత్రికకు మరి పౌలు రాస్తున్నాడు. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో కనబడుతుంది. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు అని రాయబడి.
ఎవరి గురించో చెప్పిన మాట కాదు, మన కొరకు చెప్పబడిన మాటే. ఎంతమంది అలాంటి ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. ధనం ఎంత ప్రమాదకరమైంది, ఎన్నిటికైనా దారి తీస్తుంది. ధనమే అన్నిటికీ మూలము రాని పాట పాడుతా ఉంటారు. ఎంతవరకు ధనము? దేవుని పిల్లలు చాలా లిమిట్ లో ఉండాలి, చాలా లిమిట్ లో ఉండాలి. మరి హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది 13వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, ధనాపేక్ష లేని వారి మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండటం, ధనాపేక్ష లేకుండా. మనకు కొంచెమే ఉంది, దాంతోనే మనం తృప్తి కలిగి ఉందాం. ఎక్కువ దానికోసం ఆశించాల్సిన అవసరం లేదు. ఎంతో అవసరం లేదు మనకు. మన అవసరతలు వరకు దేవుడు మనకు ఇస్తే సరిపోతుంది. మా 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 తండ్రి కూడా ఒక మాట చెప్పాడు నాకు వివాహమైన క్రొత్తలో. మరి అక్కడి నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నా భర్తతో కూడా వస్తున్నప్పుడు మా నాన్న కొద్ది దూరం నాతో నడుస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. నువ్వు పోయే దగ్గర నువ్వు సేవకు వెళ్తున్నావు, మరి అది పల్లెటూరు, మరి అక్కడ అందరూ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ ఒకవేళ తిండికి ఇబ్బంది పడతారేమో, లేక ఇంట్లో అవసరతల కొరకు ఇబ్బందులు పడతారేమో. ఎప్పుడు ఎవరికి నీ అవసరత చెప్పకూడదు. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండాలి అని ఆ విషయం మా నాన్న నాకు చాలా ఘాటుగా చెప్పాడు. ఎప్పుడు ఎవరికి నీ అవసరత చెప్పకూడదు. మా ఇంట్లో ఇది లేదు, మాకు ఇన్ని డబ్బులు అవసరము అని ఎవరితో చెప్పొద్దు. ఎవరితో చెప్పాలి? ఒక్కరితో మాత్రమే చెప్పాలి అన్నాడు. నేను వెంటనే మా నాన్న వైపు చూసి ఎవరితో నాన్న అంటే, దేవునితో చెప్పాలి, నాకు కూడా చెప్పొద్దు అన్నాడు. నాకు కూడా చెప్పొద్దు అన్నాడు. అరే మా నాన్న కూడా నాకు చెప్పొద్దు. నేను ప్రతి విషయం మా నాన్నతో చెప్పేదాన్ని. ప్రతి చిన్న విషయం కూడా చిన్నతనం నుంచి నాన్న మీద ఎక్కువ ఇష్టం నాకు. నాన్నకే చెప్పేదాన్ని. మా నాన్న ఏం చెప్పేవాడంటే, ప్రార్థన చేయమ్మా, ప్రభు ఇస్తే నీకు ఇస్తాను అంటుండేవాడు. అలాగే ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పకూడదని నాకు ఒకేసారి చెప్పాడు. అది జీవితకాలం. వాళ్ళు ప్రభు దగ్గరికి, మా తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు నా అవసరత మా నాన్న వాళ్ళకు కూడా నేను చెప్పలేదు. వాళ్ళు వచ్చినప్పుడు చూసినప్పుడు ఏదైనా అవసరత ఉండి మా అవసరతలు తీర్చారు తప్ప, నేనైతే నా నోటితో నాకు అది కావాలి ఇది కావాలని చెప్పిందాన్ని కాదు. ఉన్న వాటితో మరి సంతృప్తి కలిగి జీవించడం నేను నేర్చుకున్నాను ఈ రోజు వరకు కూడా. కాబట్టి మరి దేవుని పిల్లలు ఉన్న వాటితో, అది మనం ఇప్పుడు చదివాము, ధనాపేక్ష లేని వారి మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి అనేది మనుషులకు తృప్తి ఉండదు. ఇంకా అది కావాలి ఇది కావాలి, వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, నాకు ఇది కావాలి అనే ఒక ఆరాటం, ఆపేక్ష అనేది మనం తీసివేసుకోవాలి దేవుని పిల్లలు. కాబట్టి ధనాపేక్ష కలిగిన వారిని సాతానుడు మరి తన సాధనంగా వాడుకుంటాడు. ధనాపేక్ష కలిగిన వారిని ప్రభువు వాడుకోడు. చివరిది మరి 7వది మనము చూద్దాం. సోమరి వారిని కూడా ప్రభు ఇష్టపడాడు. సోమరి వారిని ఎవరు వాడుకుంటాడంటే సాతానే వాడుకుంటాడు. సోమరి చీమల యుద్ధకు వెళ్ళమని సామెతల గ్రంథంలో మనందరికి తెలిసిన మాటే. 6వ అధ్యాయం 6వ వచనంలో, 6 నుంచి 9 వచనాల్లో సోమరి చీమల యుద్ధకు వెళ్ళి పాఠం నేర్చుకోమన్నాడు. కాబట్టి సోమరితనం అనేది విశ్వాసంలో చాలా మందిలో కనబడుతుంది. అది నేను ఎక్కువ గమనిస్తా ఉంటాను. సోమరితనం అనేది చాలా అవమానాన్ని కూడా తీసుకొస్తుంది. సోమరితనం ఉన్న వాళ్ళు త్వరగా లేయరు ఉదయపూట. మరి రాత్రి చాలా లేట్ అయింది, అందుకని ఈ రోజు నేను పొద్దున్నే 9 గంటలకు లేసాను అంటుంటారు. ఓసారి ఒక పాపకు ఫోన్ చేశాను నేను. లేస్తే బొంగురు గొంతుతో మాట్లాడుతుంది. ఏమ్మా అంటే, ఇప్పుడే లేచాను ఆంటీ, ఇప్పుడే లేచిందక్క మా పాప అంటే. పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? ఉదయకాలమే మరి ప్రభు సన్నిధిలో గడిపేది వాళ్ళకి ఇంకెప్పుడు గడుపుతారు? తెల్లవారిన తర్వాత సోమరులుగా మరి ఆ పడక మీద అటు ఇటు పొర్లుతా ఉంటాడంట. సోమరి పడక మీద పొర్లుతా ఉంటాడు. సోమరితనాన్ని దేవుడు ఇష్టపడాడు. సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుందంట సోమరితనం. కాబట్టి సోమరితనం కూడా దేవునికి ఇష్టం లేనిది. 20వ అధ్యాయం 4వ వచనంలో విత్తువేయి కాలంలో సోమరి దున్నడంట. తర్వాత సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును. చివరి పాయింట్ ఇది. మరి ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 18వ వచనంలో
సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. చాలా మంది సోమరితనం చేత చాలా అశుభ్రతగా పెట్టుకుంటారు గృహాలు. వాళ్ళ ఇళ్లలోకి పోయినప్పుడు వాళ్ళ శుభ్రత ఏంటో అర్థం అవుతా ఉంటది. మరి అది దాన్ని చూసినప్పుడు ఏమని అర్థం అవుతుంది అంటే వీళ్ళు చాలా సోమరులు అనిపిస్తుంది. ప్రార్థనకు కూడా తొందరగా రారు. సగం వాక్యం అయిన తర్వాత ఆరాధనకు స్తుతులు చెల్లించేటప్పుడు, ఆరాధన పాటలు పాడేటప్పుడు, కొందరు స్తోత్రాలు చెల్లించినప్పుడు, కొందరికి ఆరాధన సహాయకరంగా చెప్పేటప్పుడు, కొందరు కానుకలు వేసేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మహాత్ములు వాళ్ళు. మరి కాబట్టి వీళ్ళందరూ దేనికి ఎందుకు ఇంత లేట్ అయిందంటే పని అవ్వలేదు. ఇంటి దగ్గర పని అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు పని? లేటుగా లేచినందువలన. ఎందుకంత సోమర్తనం? ఎందుకంత నిర్లక్ష్యం? సోమర్తనంలో నిర్లక్ష్యం కూడా ఉంది. దేవుని భయం లేని వారు సోమర్తనంగా ఉంటాడు. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. శారా చాలా చురుకైంది. తన కోడలు రిబుక చురుకైంది. మా తల్లి మరి మా అమ్మగారి పేరు సుందరమ్మ గారు. ఆమె ఎంత చురుకైందంటే చాలా చురుకైన స్త్రీ మా అమ్మ. ఆమె చనిపోయే రోజు కూడా ప్రసంగాలు చేసి చనిపోయింది. ఏ మంచంలో పడలేదు మా అమ్మ మా నాన్న. చాలా చురుకైన వారు దేవుని సేవలో. మేము చాలా చురుకుగా ఉండాలని మమ్మల్ని పరిగెత్తించేది. మమ్మల్ని 4 గంటలకే తెల్లవారుజామున లేపి ప్రార్థనలో మమ్మల్ని మోకరింపజేసేది. ఆమె 3 గంటలకే లేస్తుంది. 4 వరకు వ్యక్తిగతంగా ప్రార్థనలు గడుపుతుంది. 4 ఫ్యామిలీని అందరినీ లేపుతుంది. 5 గంటల వరకు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారిన తర్వాత లేస్తే నీ ప్రార్థన దేవుడు వినడని చెప్పేసేది. సోమరి వాళ్ళంటే మా తల్లికి ఇష్టం ఉండేది లేదు. అది మేము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొనే ఉంటాం. చాలా చురుకుగా ఉండాలి దేవుని పిల్లలు. సోమరితనం కూడా దరిద్రాన్ని తీసుకొస్తుంది. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుమని దేవుని వాక్యంలో ఉంది. సోమరితనము పనికిరాదు. టైం ప్రకారం పండుకోవాలి, టైం ప్రకారం లేవాలి. దేవుని పిల్లలకు మరి సాతాను సాధనాలుగా ఇలాంటి వారిని 7 జాతుల వాళ్ళని ఉపయోగించుకుంటదని మనం మరి ఇక్కడ వాక్య ధ్యానం చేసే యుక్తి గల వారిని, రెండవది స్వేచ్ఛాపరులను సాతాను ఉపయోగించుకుంటాడు. పదవి వాంచగల వారిని లేక అధికార వాంచగల వారిని సాతాను ఉపయోగించుకుంటాడు. అసూయ గల వారిని కూడా సాతాను ఉపయోగించుకుంటాడు తన సాధనంగా. కోపం గల వారిని కూడా తన సాధనంగా ఉపయోగించుకుంటాడు. ధనాశ పరులను ఉపయోగించుకుంటాడు. సోమరి వారిని కూడా సాతాను ఉపయోగించుకుంటాడు. ఈ 7 లక్షణాలు కలిగిన వారు ప్రభువుకు పనికిరారు. వీళ్ళు ప్రభు ఉపయోగించుకుంటాలంటే, ప్రభు తను వాడుకోవాలంటే ఇలాంటి వారిని దేవుడు వాడుకోడు. ఇలాంటి లక్షణాల్లో ఒక లక్షణం ఉన్నా కూడా దేవుడు వాడుకోడు. సోమరి వారు పనికిరారు. ధనాపేక్షలు పనికిరారు ప్రభువుకి. అన్నిట్లలో మరి పౌలు ఎలాంటి వాడు, దావీదు ఎలాంటి వాడు, మోషే ఎలాంటి వాడు, ఇలాంటి వారిని దేవుడు ఉపయోగించుతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, మన జీవితంలో మరి మనం పెరుగుతున్న సంఘాల్లో ఎంతో వాక్యము, సమృద్ధి అయిన వాక్యం. ఈ వాక్యం వింటూ కూడా ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే మనల్ని బట్టి ప్రభు ఎంతో దుఃఖిస్తాడు. సాతాను నిన్ను బట్టి సంతోషిస్తాడు. కాబట్టి సాతాను సాధనంగా ఉన్నావా? అతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడని పౌలు గురించి మరి ప్రభు చెప్పినట్లుగా నువ్వు ప్రభు ఏర్పరచుకున్న సాధనమా, సాతాను నేను ఏర్పాటు చేసుకుంటున్నాడా? మనం గమనించుదాము. అలాంటి లక్షణాలు లేకుండా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. నిజంగా